ఇప్పుడు మనకు తెలంగాణ ప్రభుత్వంలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని 2 రకాల బోర్డులు ఉంటుండే కదా. ఇక పైన ఒకటే ఉంటారంట, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ అంట. సో 10th తర్వాత ఇమీడియట్గా 10+2 లాగా కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఇంటర్మీడియట్ అని చెప్పి సెపరేట్గా ఏముండదు అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఆలోచన చాలా బాగుంది. ఎందుకంటే 10th అవ్వగానే కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిస్కంటిన్యూ చేసేస్తున్నారు. ఇక 10th క్లాస్ కాగానే ఇక ఏదో చిన్న చిన్న జాబులు చేయించడము అవన్నీ చేస్తున్నారు అనమాట. సో అవన్నీ కాకుండా 10th అవ్వగానే ఇమీడియట్గా అట్లనే అది కూడా ఒక స్కూల్లా అని అన్నట్టుగా 10+2 అంటే 12th వరకు ఒక స్కూల్లానే ట్రీట్ చేయాలన్నట్టుగా పెట్టేశారనమాట. సో దట్ ఏంటంటే 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు కూడా కంటిన్యూషన్లో 2 సంవత్సరాల ఎడ్యుకేషన్ అడిషనల్గా వాళ్ళకి వచ్చేస్తుంది, వాళ్ళకి తెలియకుండానే అనమాట. సెపరేట్గా ఒక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ఇంటర్మీడియట్ అని చెప్పి జాయిన్ అవ్వకుండా కాలేజ్లో సో అది స్కూల్లానే ట్రీట్ చేస్తారనమాట. సో ఇది చాలా మంచిగా ఉంది దీని ప్రకారం. దాంతో ఏమవుతుందంటే ఒక అడ్వాంటేజ్ ఇట్లా డ్రాప్ అవుట్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు మనము. 10+2 10 నుంచి కంటిన్యూ అవుతారు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే టీచర్స్ కూడా వాళ్ళ 10th క్లాస్ వరకు ఉన్న టీచర్స్ సేమ్ టీచర్స్ కంటిన్యూ అవుతారు 10+2 వరకు. సో అది వాళ్ళు అలవాటు పడిపోతారు స్టూడెంట్స్. సో అది సైకలాజికల్గా కూడా వాళ్ళు బ్యాలెన్స్ అవుతారు. లేకపోతే ఏమవుతుందంటే 10th క్లాస్ వరకు ఒక రకంగా ఉంటే మరి ఇంటర్మీడియట్ చదివేసరికి మళ్ళీ కొత్త లెక్చరర్స్ వాళ్ళు వీళ్ళు అనేది అలవాటు అవ్వడానికి కొద్దిగా కష్టమయ్యేది. సో సేమ్ కైండ్ ఆఫ్ టీచర్స్ అదే ఫ్లోలో వీళ్ళు వెళ్తారు కాబట్టి అదే టీచర్స్ అదే అట్మాస్ఫియర్లో వాళ్ళు అలవాటు పడిపోతారు అన్నమాట. సో గవర్నమెంట్ ఇది చాలా మంచి డెసిషన్ తీసుకుంది. ఈ సంవత్సరం నుంచే ఇంప్లిమెంట్ చేయబోతున్నారంట. సో ఎంకరేజ్ చేద్దాం మనం ఇలాంటి వాటిని. ప్రభుత్వం స్కీమ్లు, ప్రభుత్వం చెప్పే ఇన్ఫర్మేషన్ అన్నీ నా వీడియోలో షార్ట్లో ఉంటున్నాయి. చూడకపోతే చూడండి, చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. చూస్తూనే ఉండండి నా వీడియోలు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. రైట్, టేక్ కేర్, బాయ్, గుడ్ లక్. ఇంత మంచి ప్రపోజల్ నెక్స్ట్ ఇయర్కి టెంటటివ్లీ పోస్ట్ పోన్ అయింది. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లేకుండా చేస్తున్నారు కదా. అన్ని ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళందరూ అభ్యర్థన చేశారట సీఎంకి. ఉన్న ఫలంగా ఇలా చేస్తే మా బిజినెస్ ఎట్లా దెబ్బతింటుంది కదా, మా ప్లానింగ్ మాకు ఒక సంవత్సరం అన్న టైం ఇవ్వాలి. సో దట్ యూ కెన్ టేక్ డెసిషన్, అట్లీస్ట్ మాకు 1 year టైం ఇవ్వండి అని చెప్పి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పోస్ట్పోన్ చేశారట. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది లేకుండా అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి టెంటేటివ్గా చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ సంవత్సరం నుంచి లేదని క్లారిటీ ఇచ్చారు. ఓకేనా, రైట్, అప్డేట్ చేద్దామని చెప్పేసి మీకు.